బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మీనాక్షి నటరాజన్ చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్లమెంట్ల వారీగా నేతలతో మీటింగులు నిర్వహిస్తున్న ఆమె మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నేతలను మొత్తం 3 గ్రూపులుగా విభజించారు మీనాక్షి. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవారు ఒక గ్రూపుగా, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు మరో గ్రూపుగా, ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన వారంతా మరో గ్రూప్గా, ఇలా మొత్తం 3 గ్రూపులుగా నేతలను విభజించారు మీనాక్షి నటరాజన్. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో గ్రూపుల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారామె. ఇక మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్లమెంట్ల వారీగా నేతలతో మీటింగ్లు నిర్వహిస్తున్న ఆమె మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నేతలను మొత్తం 3 గ్రూపులుగా విభజించారు. ఇప్పటికే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవారు ఒక గ్రూపుగా, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు మరో గ్రూపుగా, ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన వారంతా మరో గ్రూపుగా, ఇలా మొత్తం 3 గ్రూపులుగా నేతలను విభజించారు మీనాక్షి నటరాజన్. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో గ్రూపుల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో మీనాక్షి ఉన్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాపాడుకుంటామని చెప్తున్న మాటను నిలబెట్టుకునే దిశగా మీనాక్షి నటరాజన్ అడుగులు ఉండబోతున్నాయా? ఇప్పుడు ఈ 3 గ్రూపులుగా విభజించిన ఆ అంశం దానికి సూచనగా భావించొచ్చా? వరుసగా ఒకరి తర్వాత ఒకరు అనుబంధ సంఘాలు, అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ అవుతున్నటువంటి మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి డెసిజన్ తీసుకున్నారు. కాంగ్రెస్ లో కేటగిరీలు వైజ్గా డివైడ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈరోజు ఉదయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడినటువంటి సమయంలో కీలకమైనటువంటి అంశాలను చర్చించారు. ఇక మీనాక్షి నటరాజన్ మొత్తం పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి నేతలను 3 విభాగాలుగా కూడా డివైడ్ చేశారు. ఎవరైతే ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ జెండా మోసి, అదేవిధంగా ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా సరే పార్టీ మారకుండా వేరే పార్టీలకు వెళ్లకుండా వాళ్ళకు పదవులు వచ్చినా రాకపోయినా సరే అలానే పార్టీకి అంటిపెట్టుకొని ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ జెండా మోస్తూ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నేతలందరినీ ఒక కేటగిరీగా, తర్వాత పార్టీ అంటే ఎన్నికలకు ముందు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీలో నుంచి వచ్చినటువంటి నాయకులను ఇంకొక కేటగిరీగా కూడా చూసారు. ఎందుకంటే కాంగ్రెస్ ఈ మొన్న ఎన్నికలకు ముందు అటు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి చాలామంది పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్తగా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన అన్ని ప్రాంతాల్లో కూడా పాత కొత్త నేతల పంచాయతీ కూడా స్టార్ట్ అయింది. అయితే ఎన్నికలకు ముందు ఎవరైతే పార్టీలో జాయిన్ అయ్యారో కొత్తగా వాళ్ళందరినీ కూడా కేటగిరీ 2గా, అండ్ ఎన్నికలు గెలిచిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే ఆల్రెడీ వేరే పార్టీలో ఉండి అక్కడ ఆ పార్టీని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళని కేటగిరీ 3గా కూడా డివైడ్ చేశారు. ఎందుకంటే ప్రధానంగా డే 1 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకు సముచిత న్యాయం జరగడం లేదు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు, వాళ్ళని ఎక్కువగా గుర్తిస్తున్నారు అంటూ కూడా ఎంతోమంది బాధ వ్యక్తం చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆందోళన కూడా తెలుపుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ ముందుకొచ్చాయి. నిన్న కూడా పాత కొత్త నేతల పంచాయతీ అయినటువంటి పటంచెర్ అంశం కూడా మీనాక్షి నటరాజన్ ముందుకు కాటా శ్రీనివాస్ గౌడ్ తీసుకొచ్చారు. ఇవన్నీ బేస్ చేసుకొని ప్రస్తుతం మొత్తం 4
4 పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో మీటింగ్ అయిన తర్వాత, ప్రధానంగా అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో మీటింగ్ అయిన తర్వాత వాళ్ళందరూ చెప్పినటువంటి ఏకైక అంటే అందరూ ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. అందులో అందరు చెప్పిన దానిలో ప్రధానంగా వినిపిస్తుంది కొత్తగా వచ్చినటువంటి నేతలకు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. పాతగా ఎన్నో ఏళ్ల నుంచి మేము పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకు మాకు సముచిత న్యాయం జరగడం లేదు అని చెప్పినటువంటి సమయంలో ఎలానో మరికొద్ది రోజుల్లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవ్వాలి, అదేవిధంగా టీపీసీసీ కార్యవర్గాన్ని అనౌన్స్ చేయాలి, వర్కింగ్ ప్రెసిడెంట్లను అనౌన్స్ చేయాలి, ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా అనౌన్స్ చేయాలి. సో ఇవన్నీ ముందున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరిని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి, సెకండ్ ప్రయారిటీ ఎవరిని తీసుకోవాలి, థర్డ్ ప్రయారిటీ ఎవరిని తీసుకోవాలి అని భావించి మొత్తం 3 కేటగిరీలను కూడా ఏర్పాటు చేశారు. అందులో ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్లకు మొదటి స్థానం ఇస్తూ, ఎన్నికల కంటే ముందు పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకు 2వ స్థానం, అండ్ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకు 3వ స్థానం ఇచ్చారు. సో మొత్తానికైతే ఇలా కేటగిరీలు డివైడ్ చేయడంతో ఒక విధంగా ఆశావాహుల్లో అయితే కొత్త జోస్ నెలకొంది. అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకు నమ్మకం కూడా ఏర్పడింది. అండ్ కాసేపటి క్రితమే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశం స్టార్ట్ అయింది. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.